ఇప్పుడు నేను జీరో మైదా బ్రెడ్ నోట్ చూసానండి స్విగ్గీలో, అది మంచిదంటారా? అది ఆ కంపెనీ వాడు నిజంగా జీరో మైదా వాడాడో లేదో మనకేంటి ప్రూఫ్? కాబట్టి అలాంటివి కూడా అవాయిడ్ చేయడం బెటర్ అంటారు. అయితే అవాయిడ్ చేసే కన్నా కీటో మీల్స్ అని వస్తుంటాయి, అవాయిడ్ చేసే కన్నా మినిమైజ్ చేస్తే బెటర్ ఏమో. అది అంతే. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ మైదా వీక్ లో వన్స్ ఆర్ ట్వైస్ ఓకే, డోంట్ టేక్ ఇట్ ఎవ్రీ డే. అండ్ మైదా తీసుకుంటున్నప్పుడు మైదాలో ఏముంది, గ్లూకోజ్ స్పైక్స్ ఉన్నాయి. సో ఆ గ్లూకోజ్ స్పైక్స్ తగ్గించడానికి వెజిటబుల్స్ అలవాటు చేయండి. అదే ఫస్ట్ సాలడ్ తిన్న తర్వాత దాంతో పాటు చక్కగా అల్లము, చియా సీడ్స్ కలిపిన వాటర్, కొంచెం వామ్ వాటర్, మీల్ తో పాటు వామ్ వాటర్ చిన్నపిల్లలకి అలవాటు చేయండి. బౌల్ మూమెంట్ చక్కగా ఉంటుంది, చక్కగా ఉంటుంది వాళ్ళకి. ఇంకా అది అలవాటు అయింది, వాళ్ళు కోల్డ్ వాటర్ తాగరు అన్నం తినేటప్పుడు. అండ్ అన్నం తినేటప్పుడు బాటిల్ వాటర్ పెట్టద్దు, ఒక గ్లాస్ వాటరే పెట్టాలి, అది వామ్ వాటరే పెట్టాలి. ముద్దపప్పు నెయ్యి మంచిదే, మంచిదే, అలౌడ్, ఏదైనా మంచిది వెజ్. సో మరి ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్ పాత్ర ఏమిటి మీ డైట్ లో? ఫ్రూట్స్ ని ఫ్రూట్స్ గానే తీసుకోమంటాను. ఫ్రూట్స్ ఆఫ్టర్ యువర్ బిగ్ మీల్. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళు ఫుడ్ తర్వాత వెంటనే ఫ్రూట్స్ తినకూడదు. సో వాళ్ళైతే 4 o'clock స్నాక్ కింద తీసుకోవచ్చు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్, నైట్ అయితే ఫ్రూట్స్ తీసుకోవద్దు. ఒకవేళ అలా తీసుకోవాలి అన్నా సిట్రిక్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ లైక్ గోవా, ఆరెంజ్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇలాంటివి ఎక్కువగా. వాటర్ మిలన్ లో కూడా గ్లూకోజ్ స్పైక్స్ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ అంటే పెద్ద మీల్ తిన్న తర్వాత తీసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళు అప్పుడు తీసుకోకూడదు, ఎందుకంటే ఫ్రూట్స్ కి ఫుడ్ కి డిఫరెంట్ యాసిడ్స్ ఉంటాయి. మళ్ళీ లోపలికి వెళ్ళంగానే ఆ రెండింటి వల్ల ఆ ఫుడ్ డిస్టర్బ్ అవుతుంది, ఆ 2 యాసిడ్స్ వల్ల. ఓహో, సో అందుకనే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళు అలా తీసుకోవద్దు. 4 o'clock మళ్ళీ మీల్ అయిన తర్వాత 4 o'clock అది కొంచెం డైజెషన్ అయిన తర్వాత 4 o'clock తీసుకుంటే బెటర్. దీంతో పాటు టిపికలీ హౌస్ వైఫ్స్ అంటే మోడరేట్ ఇంట్లో పని ఉండే హౌస్ వైఫ్స్ ఎక్సర్సైజ్ గానీ వాకింగ్ గానీ తప్పనిసరిగా చేయాలని చెప్తారా మీరు మీ డైట్ ప్లాన్ లో ఉన్నప్పుడు? ఎక్సర్సైజ్ చేయగలిగిన వాళ్ళు కంపల్సరిగా ఎక్సర్సైజ్ చేయొచ్చు. వాకింగ్ అయినా చాలు, అది గడ్డి మీద నడిస్తే ఇంకా మంచిది. లేదా అది కూడా నడవటం టైం లేదు, బయటికి వెళ్ళే టైం లేదంటే పిల్లలందరినీ పంపించాక హాల్లోకి, బెడ్రూమ్ లో కూడా తిరిగిన మంచిది. యూ నీడ్ టు హ్యావ్ సమ్ వర్కౌట్, అంటే ఒక మూమెంట్ ఉండాలి బాడీకి. ఎప్పుడు కదలకుండా కూర్చోవటం, పడుకోవటం, ఈ వంటగదిలో గెరెట తిప్పటం అనేది కాదు. ఇంట్లో పనులకి మనకి బాడీ మూమెంట్స్ రావు. కొంచెం ఒక 40 minutes అన్నా, హాఫ్ అన్ అవర్ అన్నా తిరగగలిగినప్పుడు మెట్లు ఎక్కుతున్నా మెట్లు ఎక్కకూడదు, మెట్లెక్కి దిగేవి ఎక్కువ. ఆ ఎక్సర్సైజ్ అంత మంచిది కాదు. వాక్ ఇన్ నార్మల్ రోడ్డు మీద కానీ, పార్క్ లో కానీ నడిచి, లేదా అవి లేని వాళ్ళు ఇంట్లో నడవటం మంచిది. ఒక 20 మెట్లు ఎక్కిన తర్వాత బాగా ఆయాసం వస్తుందంటే ఏంటి అర్థం? వీక్నెస్ లేకపోతే వెయిట్ వల్లే వస్తుంది? వెయిట్ వల్ల వస్తుంది, అనీమియా వల్ల కూడా వస్తుంది, అలా సెట్. సో అది కాబట్టి ఇవన్నీ అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ లేకుండా, బికాస్ మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు సేమ్ థింగ్, మొంజారో ఏం చేస్తుంది, హంగర్ ని ఆపేస్తుంది, గ్రెలిన్ అనే హార్మోన్ ని కంట్రోల్ చేసేస్తుంది. ఆ గ్రెలిన్ అనే హార్మోన్ కంట్రోల్ చేయడం ద్వారా మనకు ఆకలేదు కాబట్టి తినం. మన ముందు బిర్యానీ ఉన్నదేను తినాలని కూడా అనిపించదు, కానీ అది ఒక అసహజమైన ఇది కదండి. మరి అంటే తినాలనిపించాలి, బట్ మితంగా తినగలగడమే. వాళ్ళు అలాంటివి కంట్రోల్ చేయలేకనే కదా అది ఆఫ్ చేసుకునేది, అది తీసుకుంటున్నారు. కానీ అందుకనే అడుగుతున్నాను, బికాజ్ అలా చేయడం వల్ల చాలా మంది మొంజారో ఫేస్ అని కూడా ఇప్పుడు వచ్చేసింది. ఆల్మోస్ట్ ఫేస్ అంతా పాడి, మజిల్ లాస్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రెడ్ చేయాలి. అంటే మరి అఫ్ కోర్స్ డాక్టర్ల పర్యవేక్షణలో, బట్ వెనిలా గారి డయట్ మాత్రం అందరికి అన్ని విధాల సేఫ్, హెల్దీ అండ్ హ్యాపీ డైట్. డెఫినెట్లీ ఐ కెన్ టెల్ ఇట్ ఓపెన్లీ. నా డైట్ చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు నా క్లయింట్స్ ఫ్రమ్ అవర్ 8 years. నేను 15 years నుంచి ఉన్నాను, 5 years నుంచి ఎక్స్ట్రీమ్ ఉన్నాను. ఐ హ్యావ్ మై బ్యాకప్ క్లయింట్స్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో అందరూ మీ దగ్గర ఇప్పుడు మెయింటెనెన్స్ లో ఉంటారు ఎక్కువ మంది? మెయింటెనెన్స్. అండ్ యూ మానిటర్ దెమ్ అండ్ గివ్ దెమ్ దట్ బూస్ట్ అండ్ ఎనర్జీ. అందులో మీకు ఆపుకోలేని క్రేవింగ్స్ ఏమైనా ఉన్నాయా? నేను తింటా బిర్యానీ క్రేవింగ్స్ ఉంటాయి, అంటే బట్ వీక్లీ వన్స్, 10 days కి వన్స్ అలాగా. ఏదైనా మితంగా, మోడరేట్ గా, సహజంగా ఉండాలి. బిర్యానీ తిన్నా ఎలా తినాలి అనేది నేర్చుకోవాలండి. మైదాలో మిస్ అయిన పదార్థాలు యాడ్ చేసుకుంటే అది కూడా తినొచ్చు.
అది మైదా ఈజ్ 0 న్యూట్రియన్స్, అంటే ఎంటీ క్యాలరీస్ అంటాం. సో దానిలో మనం గ్రేటెడ్ బీట్రూట్ వేస్తే ఫైబర్ వచ్చేస్తుంది. ఫైబర్ వస్తుంది. లేకపోతే ముందు ఒక సాలడ్ తినండి, బాయిల్డ్ వెజిటబుల్స్ తినండి, తిన్న తర్వాత ఇది తినండి అని పిల్లలకి అలవాటు చేయాలి. మనకు తెలుసు మనం తినలేము అని, మనం తినగలిగేలాగా ముందు మనం ట్యూన్ చేసుకుంటే పిల్లలకి చెప్పచ్చు. దాంతో పాటు ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారు, బటర్ మిల్క్ లో కూడా స్ప్రైట్ వేసి మిక్సీ వేసేసి ఒక వాటర్ మిలన్ లో మొజిటో, అసలు కూల్ డ్రింక్స్ కలపటం నాకు అది చాలా విచిత్రంగా ఉంది. చాలా చోట్ల చూసాను, పెళ్లిళ్ళలో కూడా పెడతారు అలా. యా, ఈ మింట్ వేసేసి కొంచెం దాన్ని వర్జిన్ మొహిటో లాగా టైప్ లో ఫ్రూట్ జ్యూస్ అది కలిపేసి చేస్తున్నారు, పంచ్ లాగా ఫ్రూట్ పంచ్. మొహితో కలిపి వాటర్ మిలన్ వేసి స్ట్రాబెర్రీస్ వేసి బ్లెండ్ చేసేసి ఇచ్చేయటం. అది ఎంత క్యాలరీస్ తెలుసా. ఆల్రెడీ ఫ్రూట్ జ్యూసే షుగర్ స్పైక్స్ ఉంటాయి, ఇన్సులిన్ స్పైక్స్ ఉంటాయి, దాంతో పాటు కూల్ డ్రింక్ మిక్స్ చేయటం. అది మనం చల్లగా వేడిగా అసలు అంటే చల్లగా తాగాలనిపించినప్పుడు ఎండలో నుంచి వచ్చినప్పుడు గబగబా తాగేస్తాం. వర్స్ట్ థింగ్ అక్కడ షుగర్ స్పైక్ అయిపోతుంది స్టమక్ మీద. చక్కగా మజ్జిగ తాగితే మంచిది, దానికి చల్లటి నీళ్ళలో మజ్జిగ తాగితే మంచిది. ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉంటే చల్లగా తాగటం ఆపేసేయాలి. సో అదే మీ డైట్ లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు టైలర్ మేడ్ గా దాని ఒక హెల్త్ కి, ఇట్స్ నాట్ అ వెయిట్ లాస్ ప్లాన్, యాక్చువల్లీ ఇట్స్ లైఫ్ స్టైల్ ప్లాన్. ఇట్స్ లైఫ్ స్టైల్ ప్లాన్. అండ్ దాంతో పాటు వచ్చే స్కిన్ గ్లో మీలాగా మెరుస్తూ చర్మం వస్తుందా? మాయిశ్చరైజర్ బాగా వాడాలి. ఆ మధ్య మీరు మేకప్ వేసుకోలేదని బాగా వైరల్ అయింది. ఐ నీడ్ టు బి స్పోర్టివ్. నేను అందరికి నచ్చాలని రూల్ లేదు కదా స్వప్న గారు. మన ఇంట్లో ఒక 10 మంది ఉన్నాం అనుకోండి, ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం, మనం 10 మందిని హ్యాపీ చేయలేము. కరెక్ట్. I'm not here to make everyone happy. I'm here to do what exactly my work. అంతే కదా, అంతే. అది చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మేకప్ వేసుకున్నా తప్పు లేదు. అవును, మేమందరం ప్రొఫెషనల్ వేసుకుంటాం. యాక్చువల్లీ నాకు అది అర్థం కాలేదు, ఎందుకు మీరు మేకప్ వేసుకోను అనేది ఎందుకు అంత ఇదైంది. వెనీలా కలర్ కాదు అంటే కలర్ ఎవరు ఉండరా, అసలు నేనేమి అంత ఎక్స్ట్రీమ్ కలర్ అయితే కాదు, మా డాడీ చాలా మంచి కలర్. సో బై జీన్స్ ఐఎమ్ ఫేర్. సో నేను హెల్దీగా తింటాను. 10 కల్లా నిద్రపోతానండి, 10-10:30. 6 o'clock నా మీల్ స్టాప్ చేయటం అనేది 100% చేస్తాను. మై లంచ్ అండ్ డిన్నర్ at 4 o'clock నాది. మహా అయితే 6 అవుతుంది. ఎప్పుడో ఒకసారి ఫంక్షన్స్ ఉంటే తప్పితే నా మారుతుంది తప్పితే నేను అసలు సెకండ్ షో సినిమాకి కూడా వెళ్ళను. ఇది బాగుంది. అంటే లేట్ నైట్ మేల్కోకపోవడం గట్ హెల్త్ కి, ఓవరాల్ వెల్ బీయింగ్ కి ఎంత అవసరమో ఇవాళ మీరు డంకా బజాయించి మరీ చెప్పారు. అండ్ అఫ్ కోర్స్ దీంతో పాటు మీరు అన్న రెజిమెన్ ఏదైతే ఉందో 45 days అవి ఫాలో అవుతే కూడా గట్ హెల్త్ రీసెట్ అవుతుంది. చాలా చాలా అవుతుందండి. అంటే గట్టికి ఎప్పుడు మనకు ఫుడ్ కావాలి, ఇవంతా నేను కూడా చేస్తాను. అదే ఇదివరకు పూర్వకాలం న్యాచురల్ గా వచ్చేవి, ఇప్పుడు మనకి కాలక్రమంలో అన్ని మారిపోయి మనం దానికి ఇవ్వవలసి వస్తుంది. అడిషనల్ వైటమిన్స్, ప్రోబయోటిక్స్, ఇవన్నీ కూడా వీటిలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. రైట్, వెరీ ఎన్లైటనింగ్ కాన్వర్సేషన్ వినీల గారు. థ్యాంక్ యూ. ఎప్పట్లాగే ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.